రాత్రి ఏం జరిగింది? నేను ఇంటికి ఎలా వచ్చాను? తీసుకో, పర్లేదు. ఏమైందో అర్థం కావట్లేదు. నాన్న ఏమంటారో అని భయంగా ఉంది. రేణుకా, అమ్మాయి గారు, చెప్పుర్రి. రాత్రి ఏం జరిగింది రేణుకా? నన్ను నువ్వే ఇంటికి తీసుకొచ్చావా? నానేమన్నారు? చెప్పు రేణుకా. రాత్రి నీకు మందెక్కువైంది. మందెక్కువ అవ్వడం ఏంటి రేణుకా? అసలు నేను మందు తాగడం ఏంటి? రాత్ర ఏం జరిగిందో తెలియదంటుర్రు, ఇంటికి ఎట్లొచ్చిర్రో తెలియదంటుర్రు. అంత ఒళ్ళు మర్చిపోయి ఉన్నారంటే ఏంది అర్థం? మందు తాగిరేనే కదా. నీకు కాబోయేవాడేమో, కానీ రాజు నాకు ఆల్రెడీ మొగ్గుడు. ఇదిగో ఇదిగో, ఇదే సాక్ష్యం. నీకు కాబోయేవాడేమో, కానీ రాజు నాకు ఆల్రెడీ మొగ్గుడు. రూప మందు తాగడం ఏంటి? అసలు రూపకేమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఇంత పొద్దున్న సీఎం గారు చేస్తున్నారండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇంట్లోనే ఉన్నారా సూర్యప్రతాప్ గారు? ఇంట్లోనే ఉన్నానండి. మీ అమ్మాయి కూడా ఉందా? ఉంది. ఏమైందండి? మీ ఇంటికే వస్తున్నాను, వచ్చాక చెప్తాను. సీఎం గారేంటి ఇంత కోపంగా మాట్లాడుతున్నారు? ఇదంతా నాన్నకు చెప్పావా రేణుకా? రూపా, రూపా, రూపా! నానా, రూపా, నైట్ ఏం చేసావు నీకు గుర్తుందా? సీఎం గారు ఫోన్ చేసి నీ గురించి అడుగుతున్నారు, కోపంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మాయితో నువ్వేమైనా గొడవ పడ్డావా? గుర్తులేదు నాన్న. గుర్తు లేదా? అసలు ఏమైంది రూపా నీకు? నువ్వు మందు తాగడం ఏంటి? నాన్న, నేను మీ కూతుర్ని నాన్న. నేను మందు ఎందుకు తాగుతాను? అలా చెప్పకు. నువ్వు తాగి ఏం గొడవ చేసావేంటో ఎవరికి అర్థం కావట్లేదు. అసలు రాత్రి నువ్వు ఇంటికి ఎలా వచ్చావో, నేను ఎవరు తీసుకొచ్చారో అదేనా గుర్తుందా నీకు? ఎవరు తీసుకొచ్చారు నాన్న? ఆ దరిద్రాన్ని నా నోటితో నేను చెప్పలేను. నిజంగా నాకేం గుర్తులేదు నాన్న. ఆఫీస్లో పార్టీ అంటే కూల్ డ్రింక్ తాగాను, అంతకు మించి నేనేం తాగలేదు నాన్న. సీఎం గారు వస్తున్నారు, ఆయన ఏం అడుగుతారో ఏంటో. కనీసం నువ్వు వెళ్ళి ఆ మొహమైన కడుకురా, వెళ్ళు. అసలైన లొల్లి ఇంకాసేపట్లో అయితే షురువు అవుతుంది. నా రాజు విషయంలో ఒక వికెట్ అయితే పడుడు ఖాయం. శ్వేత అయినా పెళ్ళొద్దనుకోవాలా, లేదా
రూప రాజు విషయంలో అడ్డు రాదని పెద్దయ్య శ్వేతకి మాట ఇయ్యాల. ఈ రెండిట్లో ఏది జరిగినా నాకు కొంచెం ఈజీ అవుతుంది. రాత్రి ఆఫీస్లో గొడవ జరిగింది. ఆ శ్వేత ఇప్పుడు ఎంత గొడవ చేస్తుందో తెలియట్లేదు. నీకు కాబోయేవాడేమో, కానీ రాజు నాకు ఆల్రెడీ మొగ్గుడు. ఇదిగో ఇదిగో ఇదే సాక్ష్యం. అమ్మాయి గారు, రై దయచేసి నా కూతురు విషయంలో ఇంకెప్పుడు జోక్యం చేసుకోకు. వెళ్ళరా. అమ్మాయి గారిని పెద్దయ్య గారు ఏమనుకుంటారో. ఇప్పుడు ఆ ఇంట్లో అమ్మాయి గారి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఒరే నాయనా, ఏంట్రా నాయనా శ్వేత ఫోన్ చేస్తుంటే తీయట్లేదంట. రాత్రి ఏమన్నా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదమ్మా. అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావమ్మా? శ్వేత ఫోన్ చేసిందిరా నాయనా, చాలా కోపంగా మాట్లాడింది. నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. ఒరే అయ్యా, శ్వేత వాళ్ళ నాన్నని తీసుకుని పెద్దయ్య గురింటికి వస్తుందంట్రా. శ్వేత పెద్దయ్య గారింటికి ఎందుకు వెళ్ళింది? కొంపతీసి ఆ అమ్మాయి గారు చేసిన గొడవ గురించి చెప్పి గొడవ చేస్తుందా? అక్కడికి ఎందుకు వెళ్తున్నారమ్మా? ఏమోరా నాయనా, నిన్ను తీసుకుని మమ్మల్ని కూడా అర్జెంటుగా అక్కడికి రమ్మన్నారు. ఆ ఇంట్లో అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ వెళ్ళకపోతే సీఎం గారు ఏమనుకుంటారో ఏమోనని వెళ్లాల్సి వస్తుంది. అందరినీ అక్కడికి ఎందుకు పిలుస్తున్నారు? ఒరే నాయనా, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వాళ్ళు వచ్చేసి ఉంటారు. వెళ్దాం పదరా, పదా. ఏమయ్యో, నువ్వు కూడా కారెక్కు. ఏం ఆలోచిస్తున్నారు నాయనా? పోనీ. వాళ్ళు అక్కడ ఏం మాట్లాడతారో తెలియదు. ఒకవేళ రూప గురించి మాట్లాడతారేమో. వాళ్ళు రూప గురించి మాట్లాడితే మీరిద్దరు సైలెంట్గా ఉండండి, నేను మాట్లాడతాను. నమస్కారం సార్. నమస్కారం సార్. రండి. రండి. వాళ్ళు వచ్చేసారు. రండి సార్, ఇలా కూర్చోండి. సుమా, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాపో. నమస్తే అండి. నన్ను రమ్మంటే నేనే వచ్చేవాడిని కదండి, మీరెందుకు ఇలా రావడం? ఉన్న ఫలంగా రావాల్సి వచ్చింది. శ్వేత, వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో అమ్మా. వస్తున్నారు డాడీ. ఇంకా ఎవరొస్తున్నారండి? కాసేపు వెయిట్ చేయండి సూర్యప్రతాప్ గారు, మీకే తెలుస్తుంది. పదండి. రణిచేలమ్మా. సీఎం గారు, అసలు విషయం చెప్పకుండా ఏంటండి ఇది? అసలు వీళ్ళెందుకు తీసుకొచ్చారు మా ఇంటికి? అవునన్నయ్య, కోట లాంటి మనిల్లు పెట్టుకుని
మీరు కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు? కనీసం కూర్చోడానికి సరైన కుర్చీలు కూడా లేవు. కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి రాలేదు చెల్లెమ్మా. శ్వేత, అసలు నా గురించి, మా డాడీ గురించి, మా ఫ్యామిలీ గురించి ఏమనుకుంటున్నారు అత్తయ్య? ఏమనుకోవడానికి ఏముందమ్మా? నువ్వు బంగారం, అన్నయ్య మేలిం బంగారం. పెద్ద జ్యువెలరీ షాప్ ఉంటుందేమో. మీ కుటుంబం మంచి కుటుంబం కాబట్టే కదా నిన్ను మా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాం. మీ నాటకాలు ఆపండి అత్తయ్య. అంకుల్, నేను కూడా మీ అమ్మాయి లాంటిదాన్ని కదా. ఎందుకు అంకుల్ మా దగ్గర ఈ విషయాన్ని దాచారు? రూపా, నువ్వైనా చెప్పాల్సింది. అత్తయ్య, వీళ్ళకంటే మీతోనే ఎక్కువగా ఉన్నాను. మాతో మీరైనా ఎందుకు చెప్పలేదు? దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? నటించింది చాలు అంకుల్. మీరందరూ కలిసి నా గొంతు కొయ్యాలని చూస్తున్నారు. ఏదైనా చెప్పాలి అనుకుంటే సూటిగా చెప్పమ్మా. రాజుకి రూపకి పెళ్ళైన విషయం గురించి మాట్లాడుతున్నాను ఆంటీ. ఇందులో గొంతు కోయడానికి ఏముందమ్మా? రాజు గురించి అన్ని విషయాలు తెలుసని చెప్పారు కదా. అయినా పెళ్ళంటూ చేసుకుంటే మా రాజునే చేసుకుంటామని మీరే కదా అడిగారు. ఇప్పుడు మేమంతా కలిసి గొంతు కోస్తున్నామనడం కరెక్ట్ కాదమ్మా. అవును, కరెక్ట్ కాదత్తయ్య. రాజుకు పెళ్ళైందన్న విషయం తెలుసు, విడిపోయారనే విషయం కూడా తెలుసు. కానీ ఇలా పక్క పక్కనే ఉంటారన్న విషయం నాకు తెలీదు. కనీసం మీరైనా ఒక మాట చెప్పారా నాకు? సూర్యప్రతాప్ గారు, మనిద్దరం మంచి స్నేహితులం కాకపోయినా పొలిటికల్ మీటింగ్స్లో కలుసుకునేవాళ్ళం, ఒకరినొకరు గౌరవించుకునేవాళ్ళం. మిమ్మల్ని నా కూతురు అల్లుడు పరిచయ వేదిక కూడా మిమ్మల్ని ఆహ్వానించాను. మొన్న జరిగిన లగ్న పత్రిక కార్యక్రమాన్ని కూడా మిమ్మల్ని ఆహ్వానించాను. కానీ మీరైనా ఒక్క మాట కూడా చెప్పలేదంటే ఏమనుకోవాలి? మీరడిగిన ప్రశ్నలోనే నా సమాధానం ఉంది. నా కూతురు లాంటి అమ్మాయే మీ కూతురు కూడా. అందుకే పరిచయ వేదిక వచ్చిన, లగ్నపత్రిక రాసుకోవడానికి వచ్చిన, మంచి మనసుతో నేను దీవించడానికే వచ్చాను. అందుకేనేమో పరిచయ వేదికలో కరెంటు స్తంభం పేలి ఆ వేడుకు కూడా పాడైంది. మొన్న లగ్నపత్రిక కాలిపోయి ఆ కార్యక్రమం వాయిదా పడింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్దేశం బాగా లేకుండా వస్తే ఇలాంటి అనర్థాలే వస్తాయని చెప్తున్నాను. అత్తయ్య, నా ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం వచ్చాను, మీ మధ్య గొడవలు పెట్టడానికి కాదు. చూడమ్మా, నా కుటుంబం వల్ల కానీ, నా రూప వల్ల కానీ మీ జీవితానికి ఎటువంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే మీరు వీళ్ళిద్దరికీ అయిందనుకుంటున్న పెళ్ళి నా దృష్టిలో అది పెళ్ళే కాదు. రూపమెళ్ళలో తాళి కట్టింది ఎవరో ఆ సమయంలో నా కూతురు రూపకే తెలీదు. ఇంకది పెళ్ళెలా అవుతుంది? మీరేం కంగారు పడకండి. అంకుల్, నేను కంగారు పడకూడదంటే మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటమ్మది? రాజుకి రూపకి విడాకులు ఇప్పించాలి. అది మా దృష్టిలో పెళ్ళే కాదంటుంటే విడాకులంటావేంటమ్మా? మీరందరూ కాదు, రూప ఏం ఫీల్ అవుతుందనేదే ముఖ్యం.
మళ్ళీ రూప మందు తాగేసి రోడ్డు మీదకొచ్చి రాజు నా మొగుడు అని గోల చేసిందంటే మా డాడీకున్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అందుకే చట్టపరంగా విడాకులు తీసుకుంటే మాకే ప్రాబ్లం ఉండదు. శ్వేత, నేను నీతో ఒకసారి మాట్లాడాలి. ఒరే నాయన, నువ్వే మాట్లాడుకు. శ్వేత అడిగినట్టుగా విడాకులకి అప్లై చేద్దాం. నువ్వాగు ముచ్చేలా. అయ్యగారు, మీరు మంచి చెడు గురించి ఆలోచించేవాళ్ళు, లక్షల మంది గురించి ఆలోచించి అందరినీ ముందుకు నడిపించి గెలిచిన నాయకులు మీరు. ఈ విషయంలో కూడా న్యాయంగా ఉంటారని ఆశపడుతున్నాను. ఏమంటారు అంకుల్? సరే శ్వేత, మీరు అడిగినట్టు రూప విడాకులు తీసుకుంటుంది. ఇప్పుడు హ్యాపీనా శ్వేత? నేను ముందే చెప్పాను కదా, సూర్యప్రతాప్ గారి దగ్గరికి వెళ్తే నీకు సరైన న్యాయం జరుగుతుందని. ఇంకో విషయం అంకుల్, విడాకులు రావడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. అవి వచ్చేంత వరకు మా పెళ్లిని ఎక్కువ రోజులు వాయిదా వేయలేం. సో అప్పటి వరకు మా విషయంలో అడ్డు రాను అని రూపతో అందరి ముందు లెటర్ రాయించి, కాదు మీరే రాసి సంతకం పెట్టి ఇవ్వండి. చంద్ర, అన్నయ్య. పేపర్ పెన్ తీసుకురా. సరే అన్నయ్య. ఒకసారి చదువుకోమ్మా. గౌరవనీయులైన విజయేంద్ర ప్రసాద్ గారికి సూర్యప్రతాప్ లిఖితపూర్వకంగా వ్రాయినది ఏమనగా, అయ్యా, మీ అమ్మాయి శ్వేతకి జరిగించబోయే పెళ్లి విషయంలో మా కుటుంబం వలన కానీ మా అమ్మాయి రూప వలన కానీ ఎలాంటి ఆటంకాలు అభ్యంతరాలు లాంటివి ఉండవని తెలియజేస్తూ మాట ఇస్తున్నాను. అలాగే ఇక నుండి అప్పలనాయుడు కొడుకు నూకరాజుకు మరియు మా అమ్మాయి రూపకు ఎలాంటి సంబంధాలు ఉండవని తెలియజేస్తూ వ్రాతపూర్వకంగా మాట ఇస్తున్నాను. ఇట్లు భవనీయుడు సూర్యప్రతాప్. ఇప్పుడంతా ఓకేనమ్మా? ఓకే డాడీ. మా నమ్మకం అంతా మీరే సూర్యప్రతాప్ గారు. వస్తాం. మంచిదండి, పదమ్మా. రా రాజు, రా. చూసావా తమ్ముడు, ఆ రాజుగాడు విషయం ఎంత దూరం తీసుకెళ్లాడో. ఇది ఒకందుకు మన మంచికే జరిగిందక్క. విడాకులు తీసుకుంటే ఆ దరిద్రం మళ్ళీ మన గుమ్మంలో అడుగు పెట్టదు. రూపా, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు పార్టీలు ఫ్రెండ్స్ అని బయటికి వెళ్ళకో. ముఖ్యంగా ఆ రాజుగాడి గురించి అస్సలు ఎత్తకో.
ఈసారి పరువు పోతే పోయేది పరువు మాత్రమే కాదు, నా ప్రాణం కూడా.